అండి, అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా డేలో ఏమేమి వంటలు అయితే ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో హ్యాపీని ఇస్తుందండి. తప్పకుండా లైక్ చేయండి. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే లేవగానే మా పాపకైతే హాట్ వాటర్తో అయితే సిల్ల కలిపేశానండి. ఇక మా పెద్ద పాప కోసం అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా వేడిగా ఉందండి. చూస్తున్నాను ఇడ్లీ ఉడికిందో లేదో అని చెప్పేసి. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి పిల్లలకి. మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇడ్లీ అయితే అయిపోయిందండి. చిన్న పాపకి తినిపించేసి పెద్ద పాపకు కూడా తినిపించేసానండి. ఇలా అయితే కొంచెం నెయ్యి అయితే అప్లై చేసి చింతపండు పచ్చడి అయితే వేస్తానండి. ఇక మా కోసం అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. శనగిత్తనాల పచ్చడి. శనగిత్తనాలు కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ముందుగా. మా హస్బెండ్కి మాత్రం కంపల్సరీ చట్నీ మాత్రం కావాలండి. ఇక అయితే నేను తన కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే కారం మిరపకాయలు అండి, అందుకని రెండే వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇక వీటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం అయితే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం అయితే చింతపండు కూడా వేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేశానండి. ఇక మా హస్బెండ్కి అయితే దోశలు అయితే వేస్తున్నానండి. ముందు పిల్లలకి తినిపించేస్తే మనకైతే కడుపు నిండినంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఇక వాళ్ళకైతే తినిపించేసి మేము కూడా తినేస్తున్నామండి. దోశలు అయితే వేసుకున్నాను. మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను. అలాగే నేను కూడా తినేసాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై చేద్దామని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే కరివేపాకు కూడా వేసుకొని దొండకాయలను అయితే నేను ఎప్పుడు ఇలాగే కట్ చేసుకుంటానండి. కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిసేలా కలిపేసుకున్నాను. దొండకాయలు కట్ చేయడం ఫ్రై చేయడమే లేటు, కానీ కూర మాత్రం వెంటనే అయిపోతుంది కదండి. ఎందుకో తెలియదు కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే దొండకాయ ఫ్రై అంటే అందరికీ ఇష్టమే. ఇక నేనైతే లాస్ట్లో ఎల్లిపాయ కారం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంకొక సైడ్ అయితే అన్నం కూడా ఉడికిపోతుందండి. ఏంటో ఈ లైఫ్, మార్నింగ్ లేచినప్పటి నుంచి వంట పని ఇంటి పని పిల్లలతోనే సరిపోతుంది. ఇక అన్నం అయితే వండేశాను. ఇక అన్నం వండిన వెంటనే నేనైతే మా పెద్ద పాపకైతే ఇలా తీసేసి ఇలా మెత్తగా అయితే కలిపేస్తానండి. తనైతే తింటుంది, లేకపోతే అయితే తినదు. ఇక చిన్న పాప కోసం అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేశానండి. ఇక ఈ విధంగా అయితే బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి అయితే వేసుకున్నాను. ఇక పెద్ద అమ్మాయికి అయితే అన్నం తినిపిస్తున్నానండి. తన కోసం అయితే కారం వేయకుండా కొంచెం కర్రీ అయితే తీసి పెట్టుకున్నాను. ఇక అయితే ముందే కలిపి పెట్టుకున్న అన్నంలో అయితే కూర కొంచెం వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసానండి. వేసి ఎగ్ కూడా ప్రిపేర్ చేశాను కదా, ఎగ్ కూడా వేసి అయితే తనకైతే తినిపించేశాను. తనైతే ఇష్టంగా తింటుందండి నెయ్యి వేస్తే. ఇకైతే ఇంకొంచెం అయితే పెరుగుతో అయితే తినిపించేస్తాను. ఇక చల్లార్చిన తర్వాత అయితే చిన్న పాపకు కూడా తినిపించేశానండి. ఇక వీళ్ళిద్దరికైతే తినిపించేసి నేను కూడా అయితే శుభ్రంగా తినేసాను. ఇక ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే ఇదండి. ఇక ఈవినింగ్ అయితే చిన్న పాప కోసం అయితే జావ అయితే కాచానండి. ఇక చల్లార్చిన తర్వాత అయితే తనకైతే తినిపించేశాను. ఇక అయితే మా కోసం అయితే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేశానండి. ఇక మా పాప అయితే ఆడుకోవడానికని వెళ్ళిపోయిందండి. ఇక నేనైతే తను వచ్చేలోపు అయితే అంట్లు అన్నీ కడిగేద్దామని శుభ్రంగా అయితే కడిగేశానండి. ఏ పనైనా పిల్లలు లేనప్పుడే చేసుకుంటే మనకు కూడా మంచిదండి. ఇక నేనైతే శుభ్రంగా అయితే అంట్లు అయితే కడిగేశాను అన్నీ. ఇక అన్ని అంట్లు కడిగేశాక అయితే స్టవ్ అయితే ఒకసారి అయితే శుభ్రంగా తుడిచేసానండి. పనంతా అయిపోయాక స్టవ్ తుడుచుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది నాకైతే. నా వీడియోస్ కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. బాయ్.